మంచిర్యాల జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు హైటెక్ సిటీ, సూర్యనగర్, రాళ్లవాగు, చున్నం బట్టివాడ, తిరుమలగిరి కాలనీల్లోకి వరద నీరు చేరింది. వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో రోడ్ల మీద వరద పొంగి పొర్లుతోంది. నిన్నటి నుంచి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోరణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఇటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లాలోని సూర్యానగర్ చున్నంబట్టి ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, రోడ్లు మొత్తము వర్షం కారణంగా మొత్తం రోడ్లపైకి నీరు నిలిచిన చరిత్ర, మొత్తము రోడ్లు మొత్తం కూడా నీటితో ప్రవహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోడ్లు కనబడని పరిస్థితి కనిపిస్తుంది. డ్రైనేజీలు మొత్తం పూర్తిగా నిండిపోవడంతో రోడ్లపైకి వర్షం నీరు చేరి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము ఇటు రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతము వర్షం కూడా కంటిన్యూగా అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి ఇదే మాదిరిగా మొత్తం ఏకదాటిగా అయితే వర్షము కురుస్తుంది. ఇటు ఈ రోడ్ల మీద వెళ్ళే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చూడొచ్చు, రాత్రి బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, వెహికల్స్ ఏవైనా కూడా నీటిలోంచి వెళ్ళాలంటే భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము నిన్న రాత్రి నుంచి ఈ రూట్ మొత్తం కూడా మొత్తం నీటిలోనే ఉందని చెప్పుకోవచ్చు. రాత్రి కిదుగా చూడొచ్చు, బైకులు కూడా ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు వెళ్ళేందుకు భయపడుతున్నారు. పూర్తిగా మధ్యలోకి వెళ్ళేసరికి మధ్యలో వెహికల్స్ ఆగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఇట్లా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకైతే ప్రాజెక్టులకు కూడా జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును అయితే 20 టీఎంసీలకు గాను 15 టీఎంసీల నీరు వచ్చి అయితే చేరుతుంది. మొత్తము ఇటు కడెం ప్రాజెక్టులు 4 గేట్లు ఎత్తి పూర్తిగా కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి అయితే కురుస్తున్న భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాగజ్ నగర్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకైతే మొత్తము ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బెల్లంపల్లి నియోజకవర్గంలో దాండూరు, భీమిని, కన్నెపల్లి, నెన్నెల్, వేమనపల్లి, కాసిపేట మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే లో లెవెల్ వంతెనలు మొత్తం కూడా మునిగిపోయాయి. నిన్న రాత్రి నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి డప్పు చాటింపు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగులు ఎవరు దాటద్దు, నీటిలోకి ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి ఇటు అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము పెద్దపల్లి, ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలు నీరు వచ్చి చేరుతుండగా ఇన్ఫ్లో వచ్చేసి 13,000 క్యూసెక్లు అయితే ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది. మొత్తము ఈ మేడిగడ్డ, ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అయితే ఇటు మేడిగడ్డకైతే 3 లక్షల క్యూసెక్ల నీరైతే వచ్చి చేరుతుంది. అవుట్లో కూడా 3 లక్షల క్యూసెక్లు వెళ్తుంది. ఎందుకంటే ఎన్డీఎస్సీ ఇచ్చిన సూచనల మేరకు ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో 3 ప్రాజెక్టులు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ప్రాజెక్టులు కూడా నీటిని నిల్వ చేయడం లేదు. వచ్చిన నీరును ఎంత అయితే ఇన్ఫ్లో వస్తుంది అంతే అదేవిధంగా అవుట్లో కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే కడెం గేట్లు 4 గేట్లు ఎత్తి కిందికి నీటిని వెళ్తున్నారు. ఎల్లంపల్లికి కూడా 15 టీఎంసీలు ఇంకా ఉండగా ఇంకో 5 టీఎంసీలు అయితే మొత్తము నిండే పరిస్థితి ఉన్నది. దీనికి అనుగుణంగానే ఎల్లంపల్లి నుంచి ఇటు నంది మేడారం పంప్ హౌస్ కూడా ఏదైతే వరద ఎంత ఉధృతి వస్తుందో దానికి అనుగుణంగా ఎత్తిపోసే ప్రక్రియనైతే కొనసాగిస్తుంది. దీంతో ఇటు మంచిర్యాల, బెల్లంపల్లి, రామగుండం మొత్తం ఏరియాలో సింగరేణి కూడా కోల్బెల్ట్ ఏరియా కావడంతో కూడా కోల్బెల్ట్ ఏరియా వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. దీంతో మొత్తము నిన్న గత 2 రోజుల నుంచి గ్యాప్ ఇచ్చిన వర్షం మళ్ళీ ఇవాళ నుంచి రాత్రి నుంచి అయితే వర్షం చాలా విపరీతంగానైతే పడుతున్న పరిస్థితి. కుండపోత కుడుతున్న
పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఇట్లా ఈ రామగుండము, బెల్లంపల్లి, మందమరి ఏరియాలో ఉన్న కళ్యాణికని, ఇందారం, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనుల్లోకి మొత్తం వర్షం నీరు చేరింది. దీంతో ఈ కోల్బెల్ట్ ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనులు మొత్తం కూడా సింగరేణి పనులు అయితే అంతరాయం ఏర్పడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. రానున్న మరో 24 గంటలు 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కొనసాగుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకైతే ఇప్పటి వరకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది. రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎవరు కూడా నీటిలోకి వెళ్ళొద్దు, నీరు ఎక్కువ చోట ఉన్నా కూడా ప్రయోగాలు చేయొద్దని చెప్పేసి అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ మంచిర్యాల, ఎల్లంపల్లి మొత్తం బ్యాక్ వాటర్ ఉన్న ఏరియాలో కూడా క్షేత్రస్థాయిలో అధికారులు, తహసీల్దార్లు, పోలీసులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద ఎంత వస్తుందనేది ఎప్పటికైతే స్థానికులకైతే అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, VCQ న్యూస్, మంచిర్యాల నుంచి.